హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా తీసుకురావడం జరిగింది. అది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మీకు 3-in-1కి సంబంధించి అయితే ఉంటుంది. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా అవే కాకుండా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్, అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ కూడా మన యాప్లో ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ క్లాసెస్ టెస్ట్లు అయితే ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కాంట్రాక్ట్ గెస్ట్ లెక్చరర్ల నియామకానికి ఓకే అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో 2255 మందిని తీసుకునేందుకు ఆర్థిక శాఖ అనుమతి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సార్లు రాలే పుస్తకాలు ఇయ్యలే అనే శీర్షికతో గురువారం వెలుగు దినపత్రికలో ప్రచురితమైనటువంటి కథనానికి సర్కార్ స్పందించింది. 2023-24 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ గెస్ట్ లెక్చరర్ నియామకానికి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందంటే ఇక్కడ చూడవచ్చు. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ రొనాల్డ్ రాస్ గురువారం జీవో 1145 విడుదల చేశారు. సో విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలన్నర అవుతున్న కాలేజీల్లో కావచ్చు, అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీ నియమానికి అనుమతులు ఇవ్వలేదని సో V6 వెలుగు తన కథనంలో పేర్కొంది. సో ఈ నేపథ్యంలో మొత్తం 2255 మంది టీచింగ్ ఫ్యాకల్టీని తీసుకునేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో 1654 మంది గెస్ట్ లెక్చరర్స్ ఉండగా 449 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్, అదేవిధంగా 3 మినిమం టైమ్ స్కేల్ లెక్చరర్స్, అదేవిధంగా 97 మంది పార్ట్ టైం బెస్ట్ ఎంప్లాయీస్, అదేవిధంగా 52 మంది వచ్చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని చెప్పేసి ఇచ్చారు. సో 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వారికి ఆ మధ్య వారికి ఛాన్స్ ఇవ్వనట్లు పేర్కొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం కాంట్రాక్ట్ లెక్చరర్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే సో ఈ ఏడాది 12 కోట్ల ఉపాధి పని దినాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 750 కొత్త ఇంజనీరింగ్ పోస్టులు మంజూరు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో విడుదల వారీగా JPSల క్రమబద్ధీకరణ, పంచాయతీరాజ్ శాఖపై మంత్రి ఎర్రబెల్లి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణలో అయితే చూడవచ్చు. సో జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ ఏడాది 12 కోట్ల పని దినాలు మంజూరయ్యాయని చెప్పేసి మనకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. సచివాలయంలో ఉపాధి హామీ పథకం కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ పనితీరుపై అధికారులతో గురువారం మంత్రి సమీక్షను అయితే నిర్వహించారు. సో ఈ పని దినాల ద్వారా వచ్చేటువంటి మెటీరియల్ కాంపోనెంట్స్తో అవసరమైనటువంటి చోట నూతన పంచాయతీ భవనాలు కావచ్చు, అదేవిధంగా సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు నిర్మించాలని చెప్పేసి ఆదేశించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే PR ఇంజనీరింగ్ విభాగంలో కొత్తగా మనకు 750 పోస్టులు మంజూరు అవుతాయని, త్వరలో నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పేసి కూడా తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు. సో మరొక 750 పోస్టులు మంజూరు చేసినట్లయితే ఇక్కడ ఇచ్చారు. వాటికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ కూడా విడుదలవుతుందని చెప్పేసి ఇక్కడ మనకు ప్రకటించినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరు మదింపుపై ఏర్పాటు చేసినటువంటి కమిటీ నివేదిక ఆధారంగా విడతల వారీగా వారిని పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. సో ఈ సమీక్షలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కావచ్చు, కమిషనర్ హనుమంతరావు ఇతరులు పాల్గొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మొత్తం 750 పోస్టులు మంజూరు చేసినట్లు, వాటికి త్వరలోనే నోటిఫికేషన్ కూడా ఇస్తామని ఇక్కడ మనకు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపినట్లుగా ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణలో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు టెట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో టెట్ నిర్వహణకు 101 రోజులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సెప్టెంబర్ చివరి వారంలో పరీక్ష జరిగేటువంటి అవకాశం, సర్కారుకు విద్యాశాఖ నివేదిక అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు మొత్తం 101 రోజులు పడుతుందని విద్యాశాఖ అంచనా వేసింది. సో నోటిఫికేషన్ జారీ, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు, సాఫ్ట్వేర్ సిద్ధం చేయడానికి, దరఖాస్తుల స్వీకరణకు, ఇతర ప్రక్రియకు కలిపి పరీక్ష రోజుకు మొత్తం 80 రోజులు పడుతుందని విద్యాశాఖ అధికారులు సర్కారుకు నివేదించారు. సో పరీక్ష ముగిసిన తర్వాత ఫలితాల వెల్లడికి మరొక 21 రోజులు కలిపి మొత్తం
101 రోజులు పడుతుందని అంచనా వేసింది. సో గత ఏడాది మనకు మార్చి 24న నోటిఫికేషన్ జారీ చేయగా పరీక్షను అదే సంవత్సరంలో మనకు జూన్ 27న అయితే నిర్వహించారు. సో ఇటీవల జరిగినటువంటి మంత్రుల సమావేశంలో టెట్ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. సో అధికారికంగా మాత్రం ఇప్పటివరకు మనకు ఎటువంటి ప్రకటన రాలేదంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. అయితే పరీక్ష నిర్వహణకే 80 రోజుల సమయం అవసరమని విద్యాశాఖ ప్రతిపాదించిన నేపథ్యంలో సెప్టెంబర్ చివరి వారంలో నిర్వహించేటువంటి అవకాశం ఉందని స్పష్టమవుతుంది. సో ప్రత్యక్ష నియామకాల ద్వారా 9370 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు తేల్చింది. సో ఆ వివరాలను గత ఏడాది మార్చి 21న విద్యాశాఖ సర్కార్కి అయితే సమర్పించింది. ఇవి కాక పదోన్నతుల ద్వారా మరొక 9314 ఖాళీలను భర్తీ చేయాల్సి అయితే ఉంటుందని పేర్కొంది. సో టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ TRT నిర్వహించి కొత్త టీచర్లు వచ్చే వరకు పదోన్నతులు కల్పించే వరకు సో ఈ 13,684 మంది విద్యా వాలంటీర్లు అవసరమై ఉంటుందని విద్యాశాఖ అయితే ప్రతిపాదించినట్లు ఇక్కడ చూడవచ్చు. 5,000 మంది మిగులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేసిన తర్వాతే వాలంటీర్లను అవసరమవుతారని చెప్పేసి ఇక్కడ స్పష్టం చేసినట్లయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ప్రత్యక్ష నియామకాల ద్వారా ఉన్నటువంటి ఖాళీల సంఖ్య కూడా ఇవ్వడం జరిగింది. సో స్కూల్ అసిస్టెంట్లు వచ్చేసి 2179 కావచ్చు, SJTలు 6,360 పోస్టులు కావచ్చు, ఇంకా భాషా పండితులు 669, ఇంకా PETలు 162, మొత్తం 9,370 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో టెట్ నిర్వహించడానికి దాదాపు 100 డేస్ పడుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మెగా జాబ్ మేళను వినియోగించుకోండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మంచిర్యాల జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి మెగా జాబ్ మేళను వినియోగించుకోవాలని హైకోర్టు అడ్వకేట్ సామాజిక కార్యకర్త అక్కల తిరుపతి వర్మ సూచించారు. సో ఈ నెల 15వ తేదీన ఇక్కడ FCA ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి జాబ్ మేళా వాల్ పోస్టర్ను అయితే గురువారం నస్పూర్ ప్రెస్ క్లబ్లో అయితే విడుదల చేసి మీడియాతో మాట్లాడారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మంచిర్యాల ప్రాంత యువతకు ఉపాధి కల్పించాలని 70 కంపెనీల యొక్క ప్రతినిధులతో ఈ మేళాను 4,000 మంది ఉద్యోగాలకు వచ్చేలా ప్రయత్నిస్తున్నామని చెప్పేసి ఇక్కడ తెలపడం జరిగింది. సో 7వ తరగతి నుంచి PG వరకు చదివినటువంటి నిరుద్యోగులు ఈ అవకాశాన్ని అయితే మీరు వినియోగించుకోవచ్చు. సో ఎవరైతే ఈ మంచిర్యాల జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే సో ఈ నెల 15వ తేదీన ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆయుష్లో 156 వైద్య పోస్టుల భర్తీ అని చెప్పేసి మరొక అప్డేట్ ఇక్కడ మనం సాక్షిలో చూడవచ్చు. నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆయుర్వేదంలో 54, హోమియోలో 33, అదేవిధంగా యునానీలో 69 పోస్టులు. సో వచ్చే నెల 7వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ఆయుష్ విభాగంలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ అయితే నిర్ణయించింది. సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల అయితే చేసింది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు చూడండి. సో పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేయండి. సో దానికి సంబంధించి ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ కనుక మీకు ఉన్నట్లయితే వాటికి మీరు అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఈనాడు ప్రతిభలో చూసినట్లయితే సో జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించినటువంటి బయాలజీ పైన ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకు మౌలిక స్వరూపాన్ని ప్రతిబింబించే పీఠిక, సో మనకు రాజ్యాంగం పీఠికకు సంబంధించి సో మనకు ఒక బిడ్ బ్యాంక్ అయితే పాలిటిక్స్ సంబంధించిన బిడ్ బ్యాంక్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో దీన్ని కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది ఈ ఆర్టికల్. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే మామ వస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. నేడు నింగిలోకి చంద్రయాన్ 3 సో గత లోపాలను అధిగమిస్తూ కొత్త ప్రయోగానికి ఇస్రో సిద్ధం. శ్రీహరికోట నుంచి దూసుకెళ్ళినటువంటి LVM-3 M4 రాకెట్. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ LVM-3 M4 రాకెట్ ద్వారా మనకు ఈ చంద్రయాన్ 3 ప్రయోగాన్ని అయితే చేపడుతున్నారు. సో అది ఇక్కడ గుర్తుంచుకోండి. సో దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు కనుక చూసినట్లయితే సో LVM-3 M4 రాకెట్ సో రాకెట్ ద్వారా దీన్ని అయితే పంపించనున్నారు. సో ఇక్కడ వచ్చే నెలలో చంద్రయాన్ 3 జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద కనుక దిగితే ఆ ఘనత సాధించినటువంటి తొలి దేశంగా అదేవిధంగా చంద్రుడిపైకి సాఫ్ట్ ల్యాండింగ్ సాధించినటువంటి 4వ దేశంగా భారత్ గుర్తింపు పొందనుంది. సో ఇక్కడ ఇది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఎన్నవ దేశం అని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో 4వ దేశం. ఇప్పటి వరకు మనకు చంద్రుడిపైకి ప్రయోగాలు చేసినటువంటి దేశాలు కనుక చూసినట్లయితే అమెరికా అనేటువంటిది చేసింది, అదేవిధంగా రష్యా అండ్ చైనా, తర్వాత మనకు భారతదేశం. సో కాకపోతే ఇక్కడ మనకు చంద్రుడి యొక్క సౌత్ సైడ్ సో ప్రయోగాన్ని చేపట్టినటువంటి మొట్టమొదటి దేశంగా అయితే మన భారతదేశం అయితే నిలవబోతుంది. సో
అది ఫస్ట్ టైం అనమాట. అది కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అవే కాకుండా ఇంకా కొన్ని ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే సో చంద్రయాన్ 3 యొక్క బరువు ఎంత అని అడుగుతాడు. సో ఇక్కడ మనకి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 3900 కిలోమీటర్లు అని చెప్పేసి 3900 కిలోలు అని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోండి. ఇంకా అదేవిధంగా దీనిలో ప్రొపల్షన్ మాడ్యూల్ వచ్చేసి 2148 కిలోలు అండ్ ల్యాండర్ రోవర్కి వచ్చేసి చూసినట్లయితే 1752 కిలోలు అని చెప్పేసి. సో ఇది దానికి సంబంధించి. ఇక ప్రాజెక్ట్ వ్యయం ఇది చాలా ఇంపార్టెంట్. 613 కోట్లతోటి ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. ఓకేనా, ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. సో ఇంతకుముందే చూసాం LVM 3 M4 రాకెట్ విశేషాలు కూడా ఇక్కడ ఇచ్చారు. సో దాని యొక్క పొడవు కనుక చూసినట్లయితే సో 43.5 మీటర్లు అండ్ వ్యాసం కనుక చూసినట్లయితే 4 మీటర్లు. అండ్ ఇక్కడ దానికి సంబంధించినటువంటి లిస్ట్ ఆఫ్ బరువు వచ్చేసి 640 టన్నులు అని ఇచ్చారు. సో 3 దశల్లో అండ్ పేలోడ్ సామర్థ్యం వచ్చేసి దిగువ భూ కక్షలోకి 8000 కిలోలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో భూస్థిర కక్ష యొక్క కక్షలోకి కనుక చూసినట్లయితే 4000 కిలోలు. సో ఇదంతా కాదు కానీ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది రాకెట్ నేమ్ గుర్తుంచుకోండి. సో దీని యొక్క ప్రాజెక్ట్ వ్యయం అండ్ చంద్రయాన్ 3 యొక్క మొత్తం బరువు ఇవి మనకు ఒకవేళ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడగాలనుకున్నప్పుడు సో వీటిని అక్కడ ఎంటర్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక వాటిని మనం కంపల్సరీ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా పూర్తి వివరాలకు ఒకసారి మీరు ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇది మనకు ఆగస్టు 23, 24వ తేదీన మనకు ప్రొఫెషనల్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ అనేది రోవర్ అనేది విడిపోతుందన్నమాట. సో ఇప్పుడు ప్రయోగం చేపడితే మనకు నెక్స్ట్ మంత్ ఆగస్టు 23, 24లో మనకి ఇది జాబిల్ ఉపరితలాన్ని చేరేటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. దానికి సంబంధించి ఇక్కడ మనకు కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అది కూడా సౌత్ సైడ్ దాదాపుగా 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద దిగుతుందన్నమాట. సో ఇవన్నీ మనం దీనికి సంబంధించి గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక నెక్స్ట్ విషయంలో 100 మీటర్ల హడిల్స్లో స్వర్ణ జ్యోతి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు. సో అబూబకర్ అదేవిధంగా సరోజ్లకు పసిడి పథకాలు. సో ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు. సో నిన్న కూడా చూసాం మనకు బ్యాంకాంగ్లో మనకి ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్ ట్రోఫీ అయితే జరుగుతుంది. సో దీనిలో మనకు తెలుగు స్ప్రింటర్ మనకు ఎర్రాజి జ్యోతి ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం అయితే గెలుచుకుంది. సో గురువారం జరిగినటువంటి మహిళా 100 మీటర్ హడిల్స్ ఫైనల్లో 23 ఏళ్ల జ్యోతి సో 13.09 సెకండ్ల టైమింగ్ తోటి రేసును పూర్తి చేసి గోల్డ్ మెడల్ అయితే సాధించింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో మనకి 100 మీటర్ల హడిల్స్ స్వర్ణంలో సాధించినటువంటి హడిల్స్లో స్వర్ణం సాధించినటువంటి తొలి భారత మహిళా అథ్లెట్స్గా అయితే జ్యోతి చరిత్ర సృష్టించడం జరిగిందనమాట. ఈమె మన తెలుగు ప్రాంతానికి సంబంధించి విశాఖపట్నానికి చెందినటువంటి ఒక ట్యాక్సీ డ్రైవర్ కూతురిమే. సో ఇంతటి ఘనత సాధించడం జరిగింది. సో గుర్తుంచుకోండి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో డైరెక్ట్గా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఇవి ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు ఎక్కడ జరిగాయి బ్యాంకాంగ్లో. సో దీనిలో నిన్న కూడా మనం ఒక పథకం గురించి చూడడం జరిగింది. సో ఇక్కడ చాలా పథకాలు గెలుచుకోవడం జరుగుతుంది. కాకపోతే మన తెలుగు వారు ఎవరైనా ఉన్నారా అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వాటిని మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం అయితే శాస్త్రవేత్తకు కాంస్య పథకం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి చెందినటువంటి శాస్త్రవేత్త డాక్టర్ SP సింగ్ ప్రతిష్టాత్మక కెమికల్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా కాంస్య పథకానికి అయితే ఎంపికయ్యారు. సో రసాయన శాస్త్రంలో వేరువేరు స్థాయిలో చేసినటువంటి సేవలకు పరిశోధనలకు గుర్తింపుగా ఏటా మనకు ఈ CRSI పథకాలతో అయితే గౌరవిస్తుంది. సో దానిలో భాగంగా 2024 గాను డాక్టర్ సూర్యప్రకాష్ సింగ్ ఎంపిక కావడంపై సో మనకు IICT డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో D శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. పేరు గుర్తుంచుకోండి, వచ్చినటువంటి అవార్డు పథకం ఏంటనేది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నవీన్ రావు అంటే ఇక్కడ చూడవచ్చు. ఈ ఒక్కరోజే ఆ బాధ్యతల్లో సాయంత్రం పదవి విరమణ, రేపటి నుంచి ఆ స్థానానికి జస్టిస్ షావలి అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఎవరైతే అంతకుముందు చేసినటువంటి ఉజ్జల్ భూయాన్ ఉన్నాడు కదా, సో అతను సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా అయితే బదిలీ కావడం జరిగింది. సో ఆ నేపథ్యంలో మనకు జనరల్గా సో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి అలోక్ ఆరాధే అనేటువంటి వ్యక్తిని అయితే మనకు ఈ హైదరాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే నియమించింది. కొలిజియం సిఫార్సు చేసిందనమాట. కాకపోతే అది ఇంకా మనకు ఫైనల్ కాలేదు. దానికి కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇంకా ఫైనల్ నియామకం జరగలేదు. సో ఆ లోపు మనకు ఇప్పుడు జస్టిస్ షావలి అనేటువంటి పర్సన్ ఒక్కరోజు మాత్రం సో ఇంతకుముందు ఎవరైతే ఇక్కడ ఇచ్చినటువంటి జస్టిస్ నవీన్ రావు ఉంటాడు. సో ఆ తర్వాత మనకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సో తర్వాత ఈ జస్టిస్ షావలి ఉంటారు. సో కాకపోతే మనకు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పేరు ఏంటంటే సో ఈ జస్టిస్ అలోక్ ఆరాధే అనే పేరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ కొలిజియం సిఫార్సు చేసిన వ్యక్తి అతనే కనుక సో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అతనే కానున్నాడు కనుక ఆ పేరు గుర్తుంచుకోండి. సో అది మనకేంటంటే కొలిజియం సిఫార్సు చేసింది కనుక కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. అప్పుడు ఆ నియామకం అనేది పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే రాగి వెండి నాణాల ఆవిష్కరణ అంటే ఇక్కడ జరగవచ్చు. సో ఘనంగా మింట్ 120వ వార్షికోత్సవం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో మనకు సైఫాబాద్లోని భారత ప్రభుత్వం మింట్ 120 వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా రాగి వెండితో
తయారు చేసినటువంటి 120 సంవత్సరాల మింట్ సావనీర్ నాణ్యాలను అయితే విడుదల చేసింది. సో సైఫాబాద్ మింట్ కాంపౌండ్లో మింట్లో గురువారం 120వ వార్షికోత్సవ సందర్భంగా దానికి సంబంధించిన దాన్ని అయితే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ 120 సంవత్సరాల వార్షికోత్సవం పూర్తి చేసుకుంది అని చెప్పేసి అడుగుతున్నాం. మన తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి సంస్థ కనుక గుర్తుంచుకోవాలి. ఇది హైదరాబాద్ సైఫాబాద్లో ఉన్నటువంటిది మింట్ కాంపౌండ్, చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ఒక 120 రూపాయల వెండి అదేవిధంగా రాగి నాణ్యాలను కూడా ఇక్కడ రిలీజ్ చేసినట్టు ఒక అప్డేట్ అయితే జరగవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ బీఓబీతో పోలీస్ శాఖ ఒప్పందం అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో ప్రభుత్వ రంగం బ్యాంక్ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా తెలంగాణ పోలీస్ శాఖతో ఒప్పందం అయితే కూర్చుకుంది. ఈ మేరకు డీజీపీ అంజనీ కుమార్ ఆధ్వర్యంలో ఏడీజీ మనకు అభిలాష్ బిస్త్ కావచ్చు ఆ ఒప్పందం పైన సంతకం అయితే చేశారు. సో దీంతో ఇక ఆ బ్యాంకుకి సంబంధించినటువంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది వేతనాలు కావచ్చు, ఇంకా వ్యక్తిగత ప్రమాద బీమా, పెన్షన్లు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఇవన్నీ ఈ బ్యాంక్ ద్వారా అయితే జరిగి ఉన్నాయి. సో రీసెంట్గా మనకు పోలీస్ శాఖ ఐఐటి కాన్పూర్ తోటి కూడా ఒక ఒప్పందం చేసుకుంది, ఇది సైబర్ క్రైమ్కి సంబంధించి. సో ఇవన్నీ ఒక దగ్గర జడ్జ్ చేసుకోండి, సో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకి ఇక్కడ శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ బిఎస్ రావు కన్నుమూత అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ బిఎస్ రావు 70 సంవత్సరాల వయసులో చనిపోతూ మనకు వార్తల్లో నిలవడం జరిగింది. నేమ్ గుర్తుంచుకొని అతని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అతని ఏ సంస్థకు సంబంధించిన వ్యక్తి అనేది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. మీ యొక్క టెలిగ్రామ్ యాప్లో మీరు సెర్చ్ బార్లో SJTutorial అఫీషియల్ అని చెప్పేసి అయితే ఇక్కడ మనకు యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా కనుక మీరు సెట్ చేసినట్లయితే మీకు గ్రీన్ కలర్ లోగో వస్తుంది ఇట్లా. సో ఈ లోగో చూసుకొని మీరు కన్ఫర్మ్ చేసుకొని మన గ్రూప్లో జాయిన్ కండి. దాదాపుగా 17,000 సబ్స్క్రైబర్స్ అయితే దానిలో ఉంటారు. ఇంకా అవి కాకుండా దానిలో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. మన యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ ఎకానమీకి సంబంధించి మీకు టెస్ట్ సిరీస్ కూడా ప్రజెంట్ అయితే అందుబాటులో ఉంది. గ్రూప్ 2 కోర్సెస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.